ఈరోజు మా పాపని మేము ఎక్కడికి తీసుకెళ్తున్నా చెప్పు. ఫోరం మాల్ పార్కింగ్ ఏరియా నుండి డైరెక్ట్గా లోనికి వెళ్ళాము మేము. కార్ ఎక్కుతావా, బస్ ఎక్కుతావా? ఆ బస్సు మనం లోనికి వెళ్ళగానే కార్స్ కనిపిస్తాయి అండ్ ఒక బస్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మన పిల్లల్ని కార్ రైడ్ చేయించాలనుకున్నా, బస్ రైడ్ చేయించాలనుకున్నా 100 రూపీస్ పే చేయాలి. సో వాళ్ళు ఎక్కడైతే పిక్ చేసుకుంటారో అక్కడే డ్రాప్ కూడా చేస్తారు. సో కంప్లీట్ రౌండ్ తిప్పుకొని వస్తారు ఫ్రెండ్స్. సో మా పాపనైతే బస్ కాకుండా కార్ రైడ్కి వెళ్తాననింది. సో ఎక్కడైతే పాపని కార్లో పికప్ చేసుకుంటారో అక్కడే మళ్ళీ డ్రాప్ చేస్తారు. అంటే 1 రౌండ్ కంప్లీట్గా చుట్టేసుకొని పాపని తీసుకొని వస్తారు ఫ్రెండ్స్. సో నేను పాప వెనకాలే నడుస్తున్నాను. సో ఒక పర్సన్ ఉంటారు కార్ రైడ్ రిమోట్తో ఆపరేట్ చేస్తూ. సో కంప్లీట్ ఒక రౌండ్ తిప్పుతారు. సో బస్ అయినా కూడా సేమ్ ఫ్రెండ్స్. బస్లో ఇంకా మ్యూజిక్ ఉంటుంది, రైమ్స్ ఉంటాయి. సో అది కూడా సేమ్ ఛార్జే. సో ఇంకా పాప ఫస్ట్ కదా భయపడుతుంది కొంచెం, నేను ఉన్నానా లేదా అని చెక్ చేస్తుంది. సో చూడండి, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ కార్ రైడ్ ఉంది కదా, చాలా పెద్దగా ఉంటుంది సర్కిల్ కూడా. సో ఒక రౌండ్ తిరగాలంటే మినిమం ఒక 5 మినిట్స్ పడుతుంది. సో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్. మనం పార్కింగ్ నుండి వచ్చాం కాబట్టి లోపల నుండి వచ్చాం. ఇక్కడ యాక్చువల్గా ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇది సైడ్ ఎంట్రన్స్, మళ్ళీ ముందు ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అయిపోయింది, ఇంకా పాపని ఇంకా డ్రాప్ చేస్తారు అక్కడే. ఇక్కడే కార్స్ పక్కన రిలాక్సేషన్ కోసం స్పా కూడా పెట్టారు. సో ఇక్కడ స్పాలో రిలాక్స్ అవుతారు. ఇంకా మేము 4th ఫ్లోర్కి వెళ్ళడానికి కోసం అని ఎస్కలేటర్ పైన ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ప్లే జోన్ లాస్ట్ ఫ్లోర్లో అంటే 4th ఫ్లోర్లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడే ఫుడ్ ఏరియా కూడా ఉండుద్ది. సో చాలా స్టాల్స్ పెట్టుకొని ఇక్కడ జనాలు సేల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడే ప్రతి ఫ్లోర్కి ఒక్కొక్కటిగా జారా అండ్ మ్యాక్స్ అండ్ ట్రెండ్స్, అన్లిమిటెడ్ ఇలాంటి మంచి మంచి బ్రాండెడ్ షాప్స్ కూడా ఫ్లోర్కి ఒక్కొక్కటిగా ఉంటాయి. సో మేమైతే డైరెక్ట్గా 4th ఫ్లోర్కి వెళ్తున్నాము, ఎక్కడ కూడా ఆగకుండా. చూడండి, సర్కిల్ షేప్లో 4 ఫ్లోర్స్ వ్యూ ఎంతో బాగుంది కదా. ఇప్పుడు ఇదే లాస్ట్ ఫ్లోర్ ఫ్రెండ్స్. అమ్మయ్య, వి రీచ్డ్ ప్లే జోన్ ఫైనలీ. మా పాపనైతే ఫుల్ ఖుషి ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఇదే లాస్ట్ ఫ్లోర్. ప్లే జోన్ లోపలికి అయితే వచ్చేసాము. చూడండి, ఇంకా చాక్లెట్స్ దగ్గర అయితే మా పాప ఫస్ట్ వెళ్ళిపోయింది అక్కడికి, చాక్లెట్స్ ఉన్నాయనేసి. బిఫోర్ కోవిడ్ ఇక్కడ రేట్స్ సపరేట్గా ఉండేవి. అంటే మనం ఏదైనా గేమ్ ఆడాలి అంటే ఆ ఒక్క గేమ్కి మాత్రం కడితే సరిపోయేది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు వీళ్ళు కోవిడ్ ఉందనేసి సో రూల్స్ అన్నీ మార్చేశారు. ఒక గేమ్ ఆడడానికి మనం ఎలిజిబుల్ కాదు. సో మనం మినిమం 1500 పే చేయాలి. ముందు ఒక గేమ్ అంటే 200, 300 అలా పే చేసి ఒక గేమ్ పిల్లలతో ఆడిపించేసి బయటకు వచ్చేవాళ్ళం. బట్ అలా కాదు ఇప్పుడు. సో మినిమం 1500 పే చేయాలి. 3 మంత్స్ అంట. 3 మంత్స్ లోపు మనం 25 స్వైప్స్ యూజ్ చేయొచ్చు ఎప్పుడైనా కూడా. సో
మనం అయితే మినిమం 1500 అయితే ఎట్టి పరిస్థితుల్లో కట్టాలి ఫ్రెండ్స్. సో 1500 పే చేశాక మనకి ఒక కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్తో మనం స్వైప్ చేయాలి. ప్రతి గేమ్కి 89 రూపీస్ అని 99 రూపీస్ అని అలా ఉంటుంది. అక్కడే అమౌంట్ కూడా మెన్షన్ చేస్తారు. సో మనం స్వైప్ చేస్తే అక్కడ స్వైప్స్ అయిపోతాయి. సో మినిమం స్వైప్స్ ఫర్ 1500 25 స్వైప్స్ అండి. ఒక్కొక్క గేమ్కి మాత్రం ఒక్క స్వైప్ సరిపోదు. సో 3 స్వైప్ అని 2 స్వైప్స్ అని ఉంటాయి. సో మనం ఏ గేమ్ అయితే దాన్ని బట్టి మనం పిల్లలతో ఆడించాలి ఫ్రెండ్స్, అంతే. ఇక్కడ వాటర్ షూట్ గేమ్ అయితే పిల్లలకి బాగా నచ్చుద్ది ఫ్రెండ్స్. ఇదే వాటర్ షూట్ గేమ్. ఇక్కడ మనం ఈ గన్తో వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. సో దీంట్లో నుండి వాటర్ వస్తుంది. మనం స్క్రీన్ పైన వాటర్ షూట్ చేసామనుకోండి మనకి పాయింట్స్ వస్తాయి. జాంబీస్ టైప్ వస్తుంది గేమ్స్లో. సో ఆ గేమ్లో జాంబీస్ని మనం చంపేయాలి. అంటే ఈ వాటర్ షూట్తో ఆ జాంబీస్ని చంపిన కొద్దీ మనకి పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ మనం ఎక్కువ కలెక్ట్ చేస్తే కింద టికెట్ లాగా ఉండుద్ది. టికెట్ రావడానికి కొంచెం స్పేస్ ఉంటుంది. సో మనకు పాయింట్స్ ఎక్కువ వస్తే మనకి కింద టికెట్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఆ టికెట్స్తో మనం మళ్ళీ లాస్ట్కి అక్కడ కౌంటర్ దగ్గర టికెట్స్ బేస్డ్గా మనం ఏమైనా ఐటమ్స్ కూడా కొనుక్కోవచ్చు. అంటే టికెట్స్ ఇచ్చి మనం ఐటమ్స్ తీసుకోవచ్చు. సో 700 పాయింట్స్ అంటే 700 టికెట్స్ ఉంటే ఈ కార్ అని, బాల్ అని, మగ్ అని, బార్బీ సెట్ అని, సో బేస్డ్ ఆన్ పాయింట్స్ అండ్ టికెట్స్ మనం అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో మనం గేమ్స్ మంచిగా ఆడితే మనకు పాయింట్స్ వస్తాయి, ప్లస్ ఎట్ ఏ టైం టికెట్స్ కూడా వస్తాయి. అండ్ మోర్ ఎవర్ పిల్లలకి ఈ గేమ్ అయితే చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. సో జాంబీస్ని చంపడం, అది కూడా వాటర్ షూట్, అది కూడా 3Dలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా మా పాపకి ఈ జంపింగ్ ఏరియా అంటే ఈ జంపింగ్ గేమ్ అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇవన్నీ యూట్యూబ్లో చూస్తుంది. అమ్మ అక్కడికి వెళ్దాం, అక్కడ జంపింగ్ గేమ్ ఉంది, వెళ్దాం అని ఒక 1 month నుండి చాలా ఏడుస్తుందన్నమాట. సో మాకు గాడ్స్ గ్రేస్ వల్ల ఇక్కడే మినీ స్కై జోన్ లాగా ఇక్కడే సెటప్ చేశారు. ఇక్కడ ఓన్లీ 15 minutesలో మనం పిల్లల్ని బయటకు తీసుకొని రావాలి. 15 minutes మాత్రమే టైం ఇస్తారు. సో కార్డుతో 2 swipes 3 swipes తీసుకుంటారు. 15 minutes కూడా ఆడలేరులేండి వీళ్ళు. ఆడతాం అంటారు. ఇంకా మా పాప 10 minutesకే ఇంకా కాళ్ళు నొస్తున్నాయి బయటకు వచ్చేస్తా అంటుంది. అక్కడ పిల్లలు ఎవరు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 15 minutes అయితే ఎవరు ఉండట్లేదు. సో 7 minutes 10 minutes మ్యాక్స్ అక్కడ, అంతే. ఇంకా ఒక 6 people అయితే 6 kids అయితే పడతారు, అంత స్పేస్ ఉంది. సో చాలా బాగుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది కూడా మీ పిల్లలతో ట్రై చేయించండి. ఈ గేమ్ అయితే పిల్లల కంటే పెద్దవాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు ఫ్రెండ్స్. మనం దీంట్లో టికెట్స్ అండ్ పాయింట్స్ ఇక్కడ బోలెడు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక టెక్నిక్ అయితే మనం మంచిగా తెలుసుకోవాలి. ఇక్కడ ఒక టెక్నిక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 3 holes ఉంటాయి. సో 500 points, 2000, 1500 points అలా లేదో సంథింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ 3 holesలో మనం ఒక్కొక్కసారి వేయకుండా 3 colors ఉంటాయి ఆ హోల్స్కి, బ్లూ, గ్రీన్, రెడ్. సో చూస్తున్నారు కదా, అక్కడ రెడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది. సో మనం ఒక్క హోల్లో అంటే ఒక్క కలర్ హోల్లో 3 times ఆ ఐటెంని మనం దాంట్లో వేసామనుకోండి మనకి బోనస్ పాయింట్స్ వస్తాయి. సో ఇది తెలియకుండా అందరూ ఇష్టం వచ్చినట్టు ఈ మన దగ్గర ఉన్న ఐటెంని వేస్తారు. సో చూడండి ఫ్రెండ్స్, కింద మనకి టికెట్స్కి కొంచెం స్పేస్ ఉంటుందన్న.
అక్కడ నుండే మనం ఆ టికెట్స్ చూడండి ఎంత బాగా వస్తుందో టికెట్. సో మనకి పాయింట్స్ అక్కడ బోనస్ పాయింట్స్ పెరిగిపోతాయి. ఏ హోల్ అయినా సరే ఫ్రెండ్స్, ఏ కలర్లో అయినా సరే 3 టైమ్స్ మనం ఒకటేసారి సేమ్గా 3 టైమ్స్ ఒకటే దాంట్లో వేసామనుకోండి బోనస్ పాయింట్స్. మళ్ళీ 3 టైమ్స్ కంటే ఎక్కువ వేసామనుకోండి ఫ్రెండ్స్ ఫౌల్ అవుతుంది. ఫౌల్ కింద కన్సిడర్ చేస్తారు. సో మనకి నార్మల్ పాయింట్సే వస్తాయి, మనకి బోనస్ పాయింట్స్ రావు. సో ఆ టికెట్స్ని మనం ఇంకో కౌంటర్ ఉంటుంది టికెట్ స్టేషన్ అని. సో టికెట్స్ని ఇన్సర్ట్ చేస్తే మనకు ఒక అదేంటి ఇట్లా బిల్ రిసిప్ట్ లాగా వస్తుంది. దాంట్లో ఎన్ని టికెట్స్ దాంట్లో క్యాలిక్యులేషన్ చేసి పాయింట్స్ రూపంగా మనకి ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని మనం కౌంటర్ దగ్గర ఇస్తే మనం కావాల్సిన ఐటెం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దాంట్లో నుండి వస్తుంది. ఆ ఎల్లో కలర్ దాంట్లో నుండి మనం ఇన్సర్ట్ చేయాలి ఈ టికెట్స్ని. సో ఆ రిసిప్ట్ అయితే వచ్చింది. సో దాంట్లో మనకి ఎన్ని పాయింట్స్ ఉండేవో తెలుస్తాయి. చూడండి అక్కడ మాత్రం కింద ఉంటాయి అన్నమాట అవన్నీ ఐటమ్స్. టికెట్స్ రేంజ్ని బట్టి మనం ఐటమ్స్ని తీసుకోవచ్చు ఫ్రీగా. ఇదైతే మస్తు జోక్ ఉండే ఫ్రెండ్స్. మా పాప చాక్లెట్స్ ఉన్నాయని ఈ గేమ్ ఆడదాం అనింది. ఆ గేమ్ ప్రైజ్ వచ్చేసి 99 89. సో నాకు ఆ గేమ్ తెలీదు. సో స్వైప్ చేసి ఇంకా గేమ్ ఆడదామనేసి స్టార్ట్ చేశాను అంతే. సో అక్కడ ఉంది కదా అది హోల్డర్, కిందికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా కలెక్ట్ చేస్తుంది ఆ చాక్లెట్స్ని తీసుకొని ఆ రోలో వేస్తుంది. ఆ రోలో వేసిన తర్వాత మనకి ఆ బాక్స్ నుండి మనకి కలెక్ట్ చేసుకోవచ్చు, కింద వస్తాయి చాక్లెట్స్. సో ఇంకా నేను మళ్ళీ హోల్డ్ చేస్తుందేమో చాక్లెట్స్ ఇస్తుందేమో అని దాన్ని నొక్కుంటా చూస్తున్నా ఏంది పని చేయట్లే అని చూస్తున్నా. అది ఒక్కటేసారి హోల్డ్ చేస్తుంది, ఒక్కటేసారి కలెక్ట్ చేసుకొని చాక్లెట్స్ని కింద పడేస్తుంది. 99 రూపీస్కి ఒక 5 స్టార్ చాక్లెట్స్ ఇంకా జెల్లీస్ వచ్చినాయి. భలే నవ్వొచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళకైతే మస్తు బెనిఫిట్ దీంట్లో. 99 ఎక్కడ, ఈ 3-4 చాక్లెట్స్ ఎక్కడ. ఇంకా మా పాపకైతే ఇంకా ఆ చాక్లెట్స్ వచ్చినాయనే సంతోషంతో చాలా గంతులేసి చాక్లెట్ తినేసింది. ఇంక అక్కడే చాక్లెట్స్ తింటాను ఇంకా ఆ 4 ఫ్లోర్స్ దిగేటప్పటికే ఇంకా చాక్లెట్స్ తినేసింది మొత్తం. ఇంకా మనం పెద్దవాళ్ళైతే ఇక్కడ చిన్నపిల్లలకే కాదు ఫ్రెండ్స్, పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి అంటే గేమ్స్. ఇప్పుడు ఆ హోల్లో వేయడం కానీ. సో ఇది 3D గేమ్ అనమాట. ఈ 3D గేమ్ అయితే భలే నచ్చింది ఫ్రెండ్స్ ఇది. సో జురాసిక్ పార్క్ అని మనం ఇంకా డైనోసార్ని చంపడం ఫ్లైట్లో. సో 2 ప్లేయర్స్కి ఉంది అక్కడ యాక్సెస్. సో 2 టైమ్స్ ఇక్కడ ప్లేయర్ 1 స్వైప్ చేయాలి, అక్కడ స్వైప్ చేయాలి. మా హస్బెండ్ కూడా కూర్చొని ఇటు సైడ్ ప్లేయర్ 1లో ఆడాడు. నాకైతే అంత రాలేదు. సో 3Dలో కదా కొంచెం జూమిన్లో కొంచెం స్టార్టింగ్ భయం వేసింది. కాకపోతే ఇంకా ఆడాలనిపించింది. ఇంకా స్వైప్స్ అయిపోతాయి కదా, పాప ఏం ఆడలేదు కదా, అందుకని ఇంకా ఒక గేమ్ ఆడాను. సో చూడండి హెలికాప్టర్స్లో ఇంకా డైనోసార్స్ అన్నీ వచ్చి హెలికాప్టర్ పైన అటాక్ చేస్తాయి. సో మనం షూట్ చేయాలి. సో షూటింగ్ పాయింట్స్ కూడా వాళ్ళ వీక్ పాయింట్స్ ఎక్కడెక్కడో చూపిస్తుంది అక్కడ గేమ్ మంచిగా. సో చూడండి నేను ఇంకా మా పాప ఆడుతుంది అనమాట, నేను కాదు, నేను జస్ట్ పట్టుకున్నాను. ఇంకా చూడండి షూట్ టార్గెట్స్ అని అక్కడ ఉన్నాయి కదా. సో ఇది చాలామందికి తెలియదు, లోపట ఉంటుంది, లోపలికి వెళ్ళి కూర్చోవాలి మనం. బయట నార్మల్గా గేమ్స్ ఉంటాయి, చిన్న ఆటో టైప్ ఉంటుంది, ఆటో టైప్లో మనం కూర్చోవాలి. చూడండి చాలా పాయింట్స్ వస్తాయి. ఇంకా నాకైతే గేమ్ ఆడరాలేదు, బట్ మా హస్బెండ్ అయితే బాగా ఆడాడు. వామ్మో ఇదైతే చూడండి మిస్డ్ అంట. ఇంకా వాళ్ళు ఆడుతున్నారు, నా గేమ్ అయిపోయింది, వాళ్ళు ఆడుతున్నారు. చూడండి ఎంత బాగుందో. సో విన్నర్ కూడా అయ్యారు. విన్నర్ అయితే ఏంటంటే ప్లస్ పాయింట్, ఇంకా కొంచెం మనకి గేమ్ ఆడడానికి టైం ఎక్కువ ఉంటుంది, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇదైతే ఇంకా మీరు ఒక్కసారి ఆడితే ఇంకోసారి కూడా ఆడతామని అంటారనమాట. మీ కిడ్స్ని ఇంకా పక్కన పెట్టేసి మరి ఇది ఒక్కసారి ట్రై చేయండి. అంటే పక్కన కూర్చోబెట్టుకొని ఇంకా పక్కన పెట్టేసి అంటే వేరేలాగా అనుకోకండి. సో మనకి 3 సీటర్ లాగా కూర్చోవచ్చు. సో ఆటోలో ఎలా కూర్చుంటాం మనం 3 సీటర్ లాగా అలా. సో చూడండి ఈ గేమ్ అయితే నాకైతే స్వైప్ చేశాను, కానీ ఇంకా మా పాప గన్ ఉంది కదా ఆడతా అనింది. నాకైతే ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్. అవి ఉన్నాయి కదా, అవి కొమ్ములతో అవి
వాటిని చంపాలి యాక్చువల్గా. సో మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇంకా అయిపోతుంది టైం. మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా చదవడానికి టైం ఉండదు అక్కడ. సో అక్కడ మనం టార్గెట్ చేయాల్సింది ఒక యానిమల్ అయితే నేను ఇంకో యానిమల్ని చంపాను. సో దానికి పాయింట్స్ రాలేవు. ఇంకా మా పాప షూట్ చేస్తుంది కానీ ఆ షూటింగ్ కరెక్ట్ లేదు. సో ఇక్కడ స్వైపింగ్ ఉంటుంది. సో బిగ్ బక్ బిగ్ బక్ వైల్డ్ 1 కాయిన్. ఇక్కడ కూడా 2 ప్లేయర్స్ ఆడవచ్చు అన్నమాట. సో ఇంకా 2 ప్లేయర్స్ ఎందుకని ఇంకా మా పాపతో ట్రై చేయిద్దామని సో 1 ప్లేయర్ అంటే 1 times 5 చేశాను. ఈ గేమ్ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. అసలు మనం గేమ్ అర్థమయ్యే లోపే గేమ్ కూడా అయిపోద్ది. 1 కాయిన్ పర్ ప్లేయర్ 1 అది ఇదిని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని చంపాలన్నమాట. సో ఇది కొంచెం చూడండి, అబ్జర్వ్ చేయండి. అవి చెవుల దగ్గర అవి కొమ్ములు ఉన్నాయి కదా, దాన్ని చంపాలి మనం. అది టార్గెట్ యాక్చువల్గా. సో మనకు ఆ 4 స్క్వైర్స్ ఉన్నాయి కదా, 4 స్క్వైర్స్ మనకి ఇస్తారు అన్నమాట టైం. అది షూటింగ్ కూడా ప్రాపర్గా ఉండదు. అసలు చావవి ఇంకా అవి ఎన్నిసార్లు షూట్ చేసినా కూడా. అయితే అది మనకి టార్గెట్ కూడా అర్థంగానే కాదు. అసలు పాయింట్ కూడా ఎక్కడ మనం కరెక్ట్గానే పెడతాం కానీ అవి అక్కడ మిస్టేక్ అయిపోయింది. ఇది చూడండి ఎంత మిస్డ్ అంట. అయిపోయింది మ్యాక్సిమం, ఇంకా టైం అయిపోయింది. ఏం ఆడలేం అక్కడ. నేను చంపింది పాపం కావునంట. సో నో పాయింట్స్, 0. సో ఇంకా 3 స్క్వైర్స్ మిగిలినాయి కదా. ఎస్, ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా మ్యాక్సిమం ఒక్కటైనా చంపాలని. ఏమవుద్దో చూడాలి మరి. ఈ గేమ్ అయితే వేస్ట్ అండి. ఇది ఆడి కూడా వేస్ట్. అంటే మీకు ఇష్టం ఉంటే ఆడొచ్చు, బట్ నా సజెషన్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక్కడ స్వైపింగ్ క్లియర్గా ఉంది ఫ్రెండ్స్, చాలా క్లియర్గా ఉంది. చూడండి 99 అని కూడా ఉంది. సో ఇది హార్స్ గేమ్ అనమాట. ఇలా స్వైప్ చేసే ప్రాసెసింగ్ అని వస్తుంది. సో మా పాప హార్స్ రైడ్ ఆడదామంటే ఓకే ఆడిపించాము. సో తను కూర్చొని అటు ఇటు అంటుంది. బట్ మాకు ఆట మధ్యలో తెలిసింది ఏంటంటే, హార్స్ ముక్కు దగ్గర తాడు ఉంది కదా, తాడుని లెఫ్ట్ సైడ్ లాగితే లెఫ్ట్ వెళ్తుంది, రైట్ సైడ్ లాగితే రైట్ వెళ్తుంది. సో ఇలా మనం గేమ్ విన్ అవ్వచ్చు. సో మీరు ఎవరైనా ట్రై చేస్తే ఆ తాడుతో మాత్రం సైడ్స్కి ఫాస్ట్గా ఎలా వెళ్ళాలి, సైడ్కి ఎలా వెళ్ళాలి అనేది ఆ తాడుతోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఆ తాడుని హ్యాండిల్ చేయడం కొంచెం చూసుకోండి. సో మీరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పాపనైతే గేమ్ విన్ అవ్వకపోవడం పక్కన పెడితే హార్స్ ఎక్కినా అనే ఆనందం ఎక్కువ ఉంది. సో పక్కన బెలూన్ ఉంది కదా, ఆ బెలూన్ వాటర్లో ఉంటుంది. సో ఆ బెలూన్ లోపల పిల్లలు కూర్చొని అటు ఇటు సర్కిల్ లాగా తిరగడానికి ఉంటుంది అనమాట. బట్ మా పాపకి భయమేసి ఆడనని చెప్పేసింది. ఇక్కడనేమో మనం ఏరోప్లేన్లో ఫ్లైట్లో ఎక్కినట్టు మనం ఏదో ఆకాశం పైన ఫ్లై అయినట్టు కింద వ్యూ మనకి బాగా కనిపిస్తుందంట. అది కళ్ళకి అది పెట్టుకొని మనం అలా చూస్తే. సో ఇది ఎవరం ట్రై చేయలేము. సో అక్కడ ఒక చిన్న పాప ట్రై చేసింది. ఇంకా మా పాపనైతే ఇంకా లాస్ట్కి గేమ్ ఆడి ఇంకా తనే సెల్ఫ్గా టికెట్స్ తీసుకొని ఆనందపడింది అన్నమాట. సో సొంతంగా టికెట్స్ కూడా తనే తీసుకుంది. చూడండి ఎలా హ్యాపీగా ఉందో. 5 టికెట్స్ అలా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, మాకున్న టికెట్స్కి మాకున్న పాయింట్స్కి బబుల్స్ది ఫ్యాన్ ఒకటి, ఇంకా క్రేయాన్స్ బాక్స్ ఒకటి వచ్చింది. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను. అవి కూడా మీకు యూస్ఫుల్ అయ్యేలా చూస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ buy and support and subscribe my channel. Thanks for watching.